మీ మీ మనసులో ఎలాంటి ఆలోచన లేకపోతే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆ కలిసి అయిపోయిన తర్వాత మీ ఇంట్లో రహస్యంగా బీసీ మీటింగ్ పెట్టారు. దానికి హైకమాండ్ కూడా సీరియస్ అయిందనే మాట నిజం కదా? చూడండి, నేను అందరిని ఎందుకు పిలిచిన అంటే అందరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది కదా. ఆ. నేను అనేది ఏంది, ఈ బిల్లు ఒక్కరితోటి కాదు, కేవలం కాంగ్రెస్ ఎంపీలు కాదు, అందరు చేయాలి. బిల్లు పాస్ అయితేనే కదా మాకు న్యాయం జరుగుతుందని అందరిని పిలిచిన. ఇవాళ అందరూ ఒప్పుకుంటున్నారు కదా. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా బీసీ పెడతా అంటుండు కదా, కులగణ జనగణలో కులగణ కూడా కలుపుతా అంటుండు కదా. అంటే న్యాయం జరగాలి. న్యాయం జరగాలి అంటే నేను కేవలం ఒక్కటే మనమే వేస్తాం ఓట్లు అంటే కాన్సెప్ట్. అందరినీ ఎందుకు పిలిచినా మీరు కూడా చేయండి. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వచ్చి అందరు వచ్చారు. ఎందుకు? అదే మా రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, కిషన్ రెడ్డి గారు మీరు ఢిల్లీలో మాకు సపోర్ట్ చేయాలి, నరేంద్ర మోడీ దగ్గర తీసుకుపోవాలి, మేము ఇక్కడ బిల్ పాస్ చేసినాం, అది కూడా పార్లమెంట్లో పాస్ కావాలంటే అందరి మద్దతు కావాలి అనేది నా ఉద్దేశం. ఒక్కరు తీసుకుంటే కాదు, కేవలం కాంగ్రెస్ వాళ్ళే మద్దతు ఇస్తే మెజార్టీ రావాలి కదా, అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి కదా. అందుగురించి ఆ ATIIMలో సోనియా గాంధీ చేసింది ఆ కార్యక్రమం యాజ్ ఏ UPA చైర్పర్సన్గా. అదే రాహుల్ గాంధీ గారు కూడా